వందే మాతరం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మన ఆర్ వాయిస్ లో ఒక షార్ట్ పడింది ఇది काली माता आलयाన్ని मेरे माता का काली माता का मंदिर बनाया गया था। इसको देखो वो क्रिश्चियन मिशनरी लोग क्या करके रखे थे यहाँ पे भगवान को भी क्रॉस पहना के रखे हैं। ఓకేనా ఇది ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం। शमशान घाट इसके अंदर एक काली माता का मंदिर बनाया गया था। इसको देखो वो क्रिश्चियन मिशनरी लोग क्या करके रखे थे यहाँ पे भगवान को भी क्रॉस पहना के रखे हैं। शमशान घाट इसके अंदर एक काली माता का मंदिर बनाया गया था। इसको देखो वो क्रिश्चियन मिशनरी लोग क्या करके रखे थे यहाँ पे भगवान को भी क्रॉस पहना के रखे हैं। వీడియో అయితే చూశారు కదా। ఈ వీడియో వేసిన తర్వాత ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని చాలా మంది మెసేజెస్ పెట్టారు। ఇది ముంబై శివారులో చెంబూర్ అనే దగ్గర జరిగింది। ముంబై శివారులో ఉండే చెంబూర్ అనే ఒక ప్రాంతం అక్కడ కాళీమాత ఆలయంలో ఉన్న విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చేసిండ్రు। ఇక ఈ ఘటనకు బాధ్యుడు ఆలయంలో పూజారి అని గాయని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపడతారు। ఈడనకు అసలు ఎవరున్నారు, ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరుగుతోందా, మత మార్పిడి ముఠాకి ఎంత కమ్ముడు పోయిండు, అమ్ముడు పోయినోడు వీడు ఏం చేయాలనుకున్నాడు, అన్నిటికంటే ఇది ఏంటి అంటే చెంబూర్లోని అనీక్ విలేజ్ అనే ఒక ప్రాంతం ఉంది। అందులో హిందూ శ్మశాన వాటికలో ఉన్న కాళీ ఆలయంలో శనివారం రోజు ఈ ఘటన జరిగింది। కాళీమాత అందరికీ తెలుసు, నల్లటి విగ్రహం, దానికి తెలుపు రంగు పూసి బంగారం రంగు వస్త్రాలు వేసి శిలువతో కూడిన కిరీటాన్ని అలంకరించిండ్రు। అమ్మవారి చేతిలో యేసును పోలి ఉన్న ఒక బొమ్మను కూడా పెట్టిండు। ఇక గర్భగుడి నేపథ్యాన్ని మొత్తం ఎర్రటి వస్త్రం పెద్ద శిలువతో మార్చేసిండ్రు। ఇది చూసి ఆడ భక్తులంతా దిగ్భ్రాంతికి గురవడమే కాదు చాలా ఆవేశంతో రగిలిపోయారు। ఏం బై ఏంది ఇదంతా అంటే ఆడు చెప్పింది మరీ విచిత్రంగా ఉంది। కలలోనట కాళీమాత కనిపించి తనను మేరీమాత రూపంలో అలంకరించమని చెప్పిందట। ఈనేటోడు ఎర్రోడైతే చెప్పు తీసుకొని కొట్టేటోడు లేక ఇట్లాంటి కథలన్నీ పడతాడు। కాళీమాతకు మేరీమాతకు ఏమన్నా సంబంధం ఉందా? అమ్మవారి ఇక నేను బోల్స్తే ఒక్కొక్కడికి ఫీల్ అయిపోయి బర్ణాల కోసం ఎత్తుక్కుంటారు, దేశంలో సరిపోనంత బర్ణాలు పూసుకోవాల్సి వస్తుంది। ఏం రాబాయ్ ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాల చేష్టలు చేయకండి ఎవ్వడు। అమ్మవారి రూపం, అమ్మవారి ఏమంటారు అనువనువు పోల్చడానికి ఈ ప్రపంచంలో ఏది లేదు। దేంతో పడితే దాంతో పోల్చేయకండి, చాలా అసహ్యంగా ఉంటుంది। నాకు కూడా వస్తాయి కొన్ని కళ్ళు గై చెప్తే బాగోవు। ఇవన్నీ చెప్పడం వెనుక ఇంకేమైనా ఉందా అని కూడా పోలీసులు మంచిగా ఆరాధీసి కనుక్కుంటారు। ఎప్పుడైతే పోలీసుల దగ్గరికి ఈ సమాచారం వెళ్ళిందో వచ్చిండ్రు, గాన్ని అరెస్ట్ చేసిండ్రు। ఇక దీని మీద ఎలాంటి పుకార్లు రాకుండా ఉద్రిక్తతలు రాకుండా గాయన్ని అదుపులోకి తీసుకున్నారు। అండ్ యాజ్ యూజువల్గా అమ్మవారి విగ్రహాన్ని తిరిగి పూర్వస్థితికి మార్చేసిండ్రు। ఒకవేళ కనుక అడక హిందువులు ఒక 4 రోజులు రాకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ పూజారి పాస్టర్ అవతారం ఎత్తేటోడు ఆ ఆలయం మేరీమాత ఆలయంగా మారిపోయేది। ఏందో ఇల్లు విగ్రహారాధనే తప్పని చెప్పి హిందువులను మతం మారుస్తారు, మళ్ళా గదే విగ్రహంలాగా మేరీమాతను తయారు చేస్తారు। మళ్ళీ అడిగితే ఏంద్రాబాయికి ఇదంతా అనంటే ఆవేశంతో పూనకాలు వచ్చినట్టు చేస్తారు। ఈ పూజారిని అరెస్ట్ చేసి 2 రోజుల నుంచి విచారణ చేస్తారట, కస్టడీ కోసం కూడా తీసుకున్నారట 2 రోజులు। మతపరమైన మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసిందని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 కింద కేసు కూడా నమోదు చేసిండ్రు। అసలు ఈయన వెనక ఉన్న అదృశ్య శక్తులేంటి, అసలు ఉద్దేశం ఏంది అంటే కలలో కనబడ్డది కాళికామాత అమ్మవారా లేకపోతే కనకవర్షం కురిపించే కొన్ని మిషనరీ సంస్థల ఏంది, ఎవరి ప్రమేయం ఉంది, ఈ కోణంలో దర్యాప్తు కూడా చేస్తారట। ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండించాయి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి యాజ్ యూజువల్గా। కానీ నాకు ఇక్కడికి అర్థం కాని విషయం ఏంటంటే ఆనాటి నుంచి అంటే అప్పుడెప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా హిందువులకు అతిపెద్ద శత్రువు హిందువే, ధర్మానికి దేవతలకు అతిపెద్ద ముప్పుగా మారుతుంది హిందువులే। ఏ అన్నందిన యదవైనా అమ్మకు పుట్టిన ఏ యదవైనా కాళీమాత కల్లోకి వచ్చి మేరీమాతకు మార్చమని చెప్పిందని చెప్తాడా? కాసులకు అమ్ముడు పోయి నాకు కూడా చెప్తుంది కాళీమాత కల్లోకి వచ్చి, అమ్మా గదంతా తప్పుడు, గడు కావాలని చేసిండు, గని ఉరిదీయమని చెప్పు చట్టానికి అని తీస్తారా? కల్లోకి వచ్చిందని చెప్తే
లేకపోతే అమ్మవారంటే వీడు అబ్బా సొత్తు అనుకుంటాడ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి. ఇలాంటి యదవ పనులు చేసే ఎవరిని వదిలిపెట్టద్దు, ఉరి తీయాలి. రేపు ఇంకొకడు వచ్చి ఇంకొకటి కల్లో కనిపించిందని చేసేస్తాడా? కాసుల కోసం కక్కుర్తిపడే యదవలు చేసే ఇలాంటి పనుల్ని ఖచ్చితంగా ఖండించాలి, వాళ్ళకు కఠిన శిక్షలు పడాలి. ఇదంతా వదిలేసి ఏడ జరిగింది నిజమేనా, ఇదొక ఫేక్ వీడియో, కొంచెమైనా ఆ కామెంట్లు పెట్టేటోళ్ళకు ఉండాలి. ఎవరైనా మాకేం అవసరం ఫేక్ వీడియోలు చేసి ఇక విగ్రహారాధనతో చేస్తానని. మొన్నటికి మొన్న ఒక వీడియో చేస్తే కూడా ఏదో ఫోన్ చేసేసి ఏమో మాట్లాడిండు. మీరు అభిషేకాలు చేస్తే తప్పులేదు, మీరు దీపారాధనలు చేస్తే తప్పులేదు, మీరు బతుకమ్మలు ఆడితే తప్పులేదు, మీరు ఊరేగింపులు చేస్తే తప్పులేదు, మీరు వినాయక నవరాత్రుల్ని యేసు నవరాత్రుల్లాగా చేస్తే తప్పులేదు. కానీ ఏంద్రా బై, ఈ ధర్మంలోకి అవన్నీ తప్పనే కదా నీ మతంలోకి మారుస్తున్నావు మాయ చేసి. మరి నీ మాయ మతంలో కూడా ఇలాంటివన్నీ ఎందుకని అడిగితే కోపాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది మతం మారుతున్న హిందువులు. అక్కడ లేనిది ఇక్కడ ఉంది ఏంటో అర్థమవుతుందా? అందుకే ఇక్కడున్న దాంతో అక్కడ మిమ్మల్ని కట్టేయడానికి ఆ మతంలో కూడా ఈ ఆచార వ్యవహారాలను తీసుకొస్తుండ్రు. అది నీ రక్తంలో ఉంటుంది, బై బర్త్, జీన్స్ ఏడిగిపోతుంది. దాని నుంచి నిన్ను వేరు చేయాలని నీ ఆర్థికమో నీ ఆరోగ్యమో లేకపోతే నీ స్థితిగతులను అడ్డం పెట్టుకుంటుంటే ఇలాంటి మాయ మత్తులో కాసుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి వాటిని చేసే వాళ్ళను, ఇలా మతం మారుతున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలి, నిలదీయాలి. ఇంకొక్కడెవడైనా ఇలా చేస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేదాకా అర్రగుండు కొట్టించి గాడిద మీద ఊరేగించి చెప్పుల దండతో తీసుకుపోవాలి. అవునా కాదా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది. ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి వీడియోస్ని, మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు. ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం, ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో చేస్తారు అని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి, మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది, ఛానల్కి ఆర్థికంగా చేయూత అవుతుంది. దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి. జై హింద్, జై భారత్.